ఉమ్మడి ప్రకాశం జిల్లాకి వెళ్దాం. అక్కడి నుంచి సిచ్యువేషన్ అందించేందుకు మా రిపోర్టర్ జయరామ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జయరామ్, చెప్పండి, 12 నియోజకవర్గాలు ఉన్న ప్రకాశం జిల్లాలో ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి? ఎస్ఎంఎన్ఆర్ ఇప్పటికిప్పటికీ ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇటు ఎన్నికలు జరిగితే ఇటు 6 సీట్లు ఇటు టీడీపీ జనసేన బీజేపీ ఇటు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటు 4 సీట్లు ఇటు వైసీపీ ఇటు కైవసం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మిగతా 3 సీట్లు అయితే ఇటు టగ్ ఆఫ్ ఫైర్గా అయితే అక్కడ నెక్ టు నెక్ ఉంది. ప్రజెంట్ చూస్తే ఇటు ఒంగోలు చూసినట్టయితే ఒంగోలులో ఇటు దామచల జనార్దన్, ఇటు ఒంగోలు ప్రజెంట్ ఎమ్మెల్యే అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య అయితే ఇప్పటికి కూడా నెక్ టు ఈ పోరు ఉంది. ఈ పోరులో అనేది అంటే ఇక్కడ రిజల్ట్ అనేది అంటే ఏకపక్షంగా ఇక్కడ చెప్పని పరిస్థితి కనపడుతుంది. ఇంకో పక్క ఇటు గిద్దలూరు ఉంది. అక్కడ గిద్దలూరులో లాస్ట్ ఎన్నికల్లో అక్కడ 80,000 మెజార్టీ ఇటు వైసీపీకి వచ్చింది. అయితే ఈసారి అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఇటు మార్గపురం ఎమ్మెల్యేను ఇటు గిద్దలూరుకి ఇటు షిఫ్ట్ చేశారు. ఇప్పటికిప్పటికీ ఆయన గిద్దలూరు నియోజకవర్గంలో మొత్తం ఇప్పుడు చుట్టేయాలన్నా కూడా అక్కడ క్యాడర్ను మొత్తం కూడా ఇటు సమేతం చేయాలన్నా కూడా అక్కడ ఇబ్బంది ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇటు గిద్దలూరు కానీ మిగతా నియోజకవర్గం మొత్తం కూడా ఏంటంటే ఈ వైసీపీ అభ్యర్థులను ఇటు ఒక్క నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గం ఇటు ఈ షిఫ్టింగ్ చేయడం వల్ల అయితే ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఇటు టీడీపీ అభ్యర్థులు ఏంటంటే అక్కడే లోకల్ లీడర్లకు ఈ అవకాశం ఇవ్వడం వల్ల అయితే